దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరిట మీకు అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ గడియ వరకు మమ్మల్ని అందరినీ కాపాడిన దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. దేవుని మహాకృప చేత క్రమముగా ఈ దేవుని వాక్య సత్యములను మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి గత వారము ప్రవక్తల శిష్యుని యొక్క భార్యను గురించి ఆమె కలిగినటువంటి పరిస్థితులన్నీ కూడా మనము నేర్చుకున్నాం. అదే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8 నుండి 14 వరకు కూడా మనము నేర్చుకుందాము. దయతో గ్రంథాలు తెలిసి ఆ మాటలు చదవాలని చూడాలని నేను ఆశపడుతూ ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8 నుండి 14 వరకు మనము చదువుతున్నాం. మొదటి 8 వచనం నేను చదువుతాను, దయచేసి అందరూ గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణమునకు పోగా అచ్చట గణురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన గనక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏమనగా, షునేము పట్టణానికి ఎలీషా ప్రవక్త వచ్చిపోతూ ఉండేవాడు. ఆ వచ్చినప్పుడల్లా మరి ఆ స్త్రీ భోజనమునకు రమ్మని ఆయనను పిలవడమే కాదు, చాలా ఒత్తిడి చేసి బలవంతంగా, అయ్యా తినకుండా పోవద్దు అని చెప్పి బలవంతం చేస్తారు. హైదరాబాద్లో ఒక అమ్మాయి ఉంది, సహారాలో ఉంటారు వాళ్ళు, సహారా ఎస్టేట్లో. ఏ శ్రమలో కష్టాలు ఏదో వస్తే రమ్మని ప్రార్థన పెట్టమని అడిగితే సరే నేను వెళ్ళాను. దేవుడు మహాకృప చేత అలా కొన్ని రోజులకే ఒక 1 month 2 monthsలోనే అలా సమస్యలన్నీ దేవుడు పరిష్కరించేశాడు. చాలా సంతోషించారు. అయితే ఇంకా అమ్మ నేను మరి ఇక వేరొక దగ్గరికి వెళ్తాను, ఇంకా రాను, మళ్ళీ నెల నుండి అంటే ఎంతగా బలవంతం చేసిందంటే ఇక అమ్మాయి ఒక పదం వాడింది. అంద వేలోనే మేమున్నాము, దయచేసి నన్ను దాటిపోకమ్మా అంది. అమ్మో ఇంత పెద్ద పదం వాడింది ఎందుకు బిడ్డ అని, సర్లే అమ్మా. అలా ఈమె షునేం పట్టణానికి మీరు వచ్చినప్పుడల్లా దయచేసి మా ఇంటికి వచ్చి భోంచేయండి, భోంచేసి వెళ్ళండి అని బలవంతం చేసిందంటమాట. అంటే చాలా బ్రతిమిలాడుకుంది అన్న మాటను మనం చెప్పుకోవచ్చు. ఆమెకు పేరు లేదండి, ఆమెను గనురాలు అని వాక్యం దేవుడు పిలుస్తూ ఉన్నాడు. సరే, మనకందరికీ ఈ విషయాలు తెలుసు. ఆయనను రమ్మని పిలవడం మాత్రమే కాదు, ఆయన వచ్చి ఉండగా భర్తతో ఒక మాట చెప్పింది. మన ఇంటికి వచ్చుచూ పోచున్న అతడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును గనక మనం అతనికి మన ఇంటి పైన గోడ మీద ఒక రూమ్ కట్టించి సకల సౌకర్యాలు అందులో ఏర్పాటు చేసి, అలాగే మరి అతనికి కావాల్సి చేద్దామండి అని బతిలా. ఒక మంచము, ఒక బల్ల, దీపస్తము అన్నీ పెడదాం. ఇక్కడికి గ్రామం వచ్చినప్పుడల్లా ఆయన వచ్చి ఆ ఇంటిలో బస చేస్తాడండి, రెస్ట్ తీసుకుంటాడండి, మనం దైవజనుని కొరకు అలా తయారు చేద్దామండి అని చెప్పి ఆమె చెప్పింది. భర్త కూడా ఏం మారు మాట్లాడకుండా చక్కగా ఒప్పుకున్నాడని. మరి అది కట్టేయడం పూర్తవడం, అది పూర్తయిన తర్వాత దైవజనుడు ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోకి వచ్చి అక్కడ పరుండే. దైవజనుడు రావడం, అయ్యా మీ కొరకే గది కట్టామయ్యా, మీ కొరకే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసామయ్యా,
మీరు రండయ్యా అని చెప్పి మళ్ళా భోజనానికి రమ్మని బ్రతిమలాడి బలవంతం చేసినంత మాత్రమే కాదు, వచ్చి మీరు ఇంత ఎండలో వెళ్ళిపోతున్నారు, ఒకవేళ ఉండాల్సి వస్తే కొంచెం రెస్ట్ తీసుకుంటాకి అనుకూలంగా నేను ఇక్కడ ఒకటి మేము ఏర్పాటు చేసామయ్యా అని భర్తతో ఆలోచన చేసింది. వెంటనే భర్త ఒప్పుకున్నాడు. అక్కడ ఆ రూమ్ నిర్మించడం జరిగింది. అన్ని సౌకర్యాలతో పెట్టినప్పుడు ఆ యొక్క దైవజనుడు వచ్చి బస చేసి వెళ్ళడం మనకు తెలుసు. వాక్యం మనకు అది చెప్తుంది. అయితే ఒక రోజున దైవజనుడు తన శిష్యుడైన గేహజీతో, ఈ అమ్మాయి, ఈ తల్లి మన ఎడల ఎంత శ్రద్ధాభక్తులు కనబరుస్తూ ఉంది, ఏం మరి మనకి మన ఆమె కోసం మనం ఏం చేయగలుగుతాము ఏంటి అని అడిగాడు. అడిగితే ఆమెను పిలుచుకురమ్మంటే, అమ్మా నువ్వింత శ్రద్ధాభక్తులు మా ఎందుకు కనబరిచిదు గనక మేమేం చేయాలి, నేను నీకేం చేయాలి తల్లి అని అని ఒక మాట అంటారు చూడండి. రాజుతోనైనను సైన్యాధిపతితో నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడిగాను. ఏమంటే దైవజనుడు అంటే ఎంత ఘనత కలిగిన వాడు, ఎంత హోదా కలిగిన వాడు ఈ వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. నీ పక్షంగా నీవు మాకు చేస్తున్నటువంటి ఈ సపర్యలు, ఈ ఆతిథ్యము, ఇంత మరి చేర్చుకోవడం, ఇంట్లో ఈ విధంగా ప్రత్యేకమైన ఒక రూమ్ మాకు ఏర్పాటు చేయడం, ఎంత శ్రద్ధాభక్తులు మా యందు నువ్వు కనపరుస్తున్నావు గనక నేను రాజుతోనైనను సైన్యాధిపతితోనైనా నీకోసం మాట్లాడాలమ్మా అని అడిగాడు. అంటే ప్రవక్త మాట రాజు వింటాడు, సైన్యాధిపతి కూడా వింటాడు. ఇక రాజే వినక సైన్యాధిపతి వినడా? చూడండి, ఒక సందర్భం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రవక్త అయిన వాడు, దైవజనుడైన వాడు, దేవుని సేవకుడైన వానికి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడో వాక్యములో మనం గ్రహిస్తే అసలు మనం ఎంతో సంతోషంతో ప్రభువును మహిమపరుస్తాం. ఆధిక్యత ఉన్న వాళ్ళు మరింత నాలాంటిది. నా బిడ్డలను అందుకే నేను ఆ ముగ్గురిని దేవుని సేవకులుగా చేయడానికి నేను ఇష్టపడ్డాను. దేవా, ఉన్న ఘనతలన్నిటికంటే నీ సేవకులుగా బ్రతకడం మాకు ఒక పెద్ద ఘనత అయ్యా అని నేను ప్రార్థన చేసుకున్నాను. అలాగే నా బిడ్డల ముగ్గురిని సేవకు అప్పగించడం జరిగింది. అది మీకు ఎన్నోసార్లు నేను తెలియజేశాను. ఇక్కడ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేయాలి. ఆహాబు కాలంలో, అలాగే ఏలియా కాలంలో ఆహాబు ప్రకటించాడు 3.5 సంవత్సరాలు రాదని ఆహాబు చర్యలు, చేష్టల, సహిమైన కార్యాలను బట్టి దేవుని కోపం రగిలి 3.5 సంవత్సరాల మరి కరువు వస్తుందని ఏలియా ప్రకటించాడు కదండి. ప్రకటించాక మళ్ళీ ప్రభువే దర్శించి ఆ 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పోయి చెప్పుకో ఆయనకు వర్షం కురుస్తుందని అని చెప్పాడు. చెప్పితే నువ్వు చేయాల్సిన కార్యం ఏదో నువ్వు చెయ్యి అని ఏలియాని దేవుడు ప్రేరేపిస్తే ఏలియా మరి ఆహాబుతో చెప్పి ఏం చెప్పాడో తెలుసా అండి? నీ భార్య మొదలుపెట్టిన అషేరాదేవి ప్రవక్తలు, అలాగా బయలు ప్రవక్తలు అందరు కలిసి పలానా చోటకు సమకూర్చండి, కర్మేలు పర్వతానికి సమకూర్చమని చెప్పితే మాట్లాడకుండా ఆహాబు రాజు వెళ్ళి అందరూ సమకూర్చాడండి. ప్రవక్త చెప్పడం ఏంటి, రాజు చేయడం ఏంటో అభ్రం అవుతుంది. ఏంటి అనుకుంటున్నావు? నువ్వు రాజ్యంలో ఒక ప్రవక్తవు, నువ్వు నాకు చెప్పడం ఏంటి అని అనలే. నువ్వు పోషించుచున్న యెజబేలు పోషించుచున్న నువ్వు నీ దగ్గర ఉన్న మొత్తం అందరిని కలిపి అక్కడికి పోగు చేయమంటే ఆహాబు ఇశ్రాయేలు వారందరి యుద్ధకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చండి. ఆశ్చర్యం, దేవునికి మహిమ కలిగిన గాక. కాబట్టి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు చూస్తున్నావా? నేను ఎవరిని అనుకున్నావు? అసలు ఏమీ లేవు. ప్రవక్తకు తల ఒగ్గి ప్రవక్త మాట విని తీరాడు రాజులు సైతం. అందుకని అంటున్నాడు ఆయన, నేను రాజుతోనైనను సైన్యాధిపతితోనైనా నీకోసం మాట్లాడాలా తల్లి అని అంటే, అయ్యా నేను స్వజనుల మధ్య కాపురం ఉన్నాను అంటే అలాంటిది ఇబ్బందులు లేవయ్యా, నాకేం బాధ లేదయ్యా, నేను క్షేమంగా మంచిగా ఉన్నాను అని చెప్పింది. ఆ తర్వాత ఆయన గుర్తు చేశాడు, ఎవరు కృష్ణుడు గుర్తు చేశాడు, అయ్యా వాళ్ళకి సంతానము లేదు అని, వృద్ధులుగా ఉన్నారు కదా అంటే. వెంటనే మరి ఆయన అన్నాడు, మీదటికి ఈ సంవత్సరం నేను మరలా మీకు కౌగిట కుమారుడు ఉంటాడు అని చెప్పారు. చెప్పగానే
ఎలీషా అన్నాడు, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అన్నాడు. ఎప్పుడైతే ఏ లోటు ఉందో, ఏ లోపం ఉందో అది చెప్పినప్పుడు ప్రవక్త వెంటనే ఆ మాట పలికాడు. దేవుడు సెలవిచ్చినట్లుగా ఆమె అయ్యా అట్లా అనకండి అయ్యా అని అన్నది, కానీ ఆయన చెప్పినట్లుగానే ఆ సంవత్సరం మరలా ప్రవక్త చెప్పిన సమయానికి పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్త నోట ఏ మాట వచ్చిందో ఆ మాటను దేవుడు స్థిరపరిచేవాడు గనక నా సేవకుని మాటను నేను రుడిపరచువాడను, స్థిరపరచువాడను, నెరవేర్చువాడనని యెషయా గ్రంథంలో ఎన్నో చోట్ల దేవుడు రాసి పెట్టాడు. కాబట్టి దేవుడు ప్రవక్త చెప్పిన మాటను వెంటనే దాన్ని ఆమేనని పలికేవాడు గనక అమలు చేశాడు, ముద్ర వేశాడు. మరుసటి సంవత్సరం ఆ అమ్మాయికి కుమారుని దేవుడు అనుగ్రహించాడు. ఎవరండి ఈమె? షునేము పట్టణంలో ఉన్న గనురాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇంకా కింది భాగంలోకి మనం వెళ్తే ఆ బాబు కొంచెం 10 సంవత్సరాల వయసు అయినప్పుడు నాన్నగారు పొలంలో కళ్ళములో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన కాస్త ఏం జరిగిందో ఏమైందో కానీ నా తల పోయింది, నా తలనొస్తుంది అని ఏదో పెద్దగా ఏడవడం మొదలుపెట్టి వెంటనే ఇంటికి పంపించినట్లుగా బైబిల్లో ఉంది. పనివాడిని ఆ ఇంటికి వచ్చిన కుమారునిగా ఆ నొప్పి బాధపడుతుంటే తన తొడ మీద వేసుకొని తనకు ఉపశమనం కలిగేలాగా రుద్దడమో నొక్కడమో ఏదో చేస్తూ ఉంది ఆ తల్లి. ఏ జరిగిందో కాసేపటికే ఆ తొడ మీద పడుకున్నట్లే చనిపోయినట్లుగా వాస్తవంలో. అసలు చూడండి, ఆ పట్టణములోనికి ఇది ప్రవక్త వచ్చాడని తెలిసి ఆయనను భోజనానికి రమ్మని, ఆయన ప్రవక్త అని, ఆయన భక్తి గలవాడని, గొప్ప దైవజనుడని ఎరిగి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించడమే కాక తన భర్తతో చెప్పి, నేను గమనిస్తున్నానండి ఈయన చాలా మంచి దైవజనుడు, ఇతని కోసం మనం ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవాలంటే వీలు లేకుండా ఉంది కనుక అక్కడ పైన గది కట్టిస్తే ఆయన రెస్ట్ తీసుకుంటాడండి, మనం అలా చేద్దామని భర్తకి చెప్పడం, ఆయన ఒప్పుకోవడం, ఇల్లు కట్టడం, ఆయన రావడం, ఇవన్నీ చకటకా ఒకటి తర్వాత ఒకటి చకచక జరిగిపోయాయి. ఆ సమయంలో ఆయన నాకింత మర్యాదలు చేస్తూ నన్నింతగా చేర్చుకుంటూ నాకు దైవజనుడమని మాకు ఇంతగా చేసింది కనుక దాని ఫలం పోగొట్టుకోరని ఉంది. చూసారా, దైవజనుడని, ప్రవక్త అని, నీతిమంతుడని నా పేరట ఒకరిని చేర్చుకునేవాడు దాని ఫలము పోగొట్టడు, గిన్నెడు చల్లని గ్లాసు నీళ్ళిస్తే చాలు అన్నాడు దేవుడు. కాబట్టి తప్పకుండా ఫలం పోగొట్టుకోరు అని మీకు అది దక్కుతుంది అని చెప్పాడు కదా. ఆ మాటలే ఈమె నెరవేర్చింది. నేను నెరవేర్చాలి కదా. ఏ ఫలం దేవుడి ద్వారా ఈమెకు అనుగ్రహించబడితే బాగుండని ప్రవక్త గ్రహించి ఆ మాట పలకడం, కుమారుడు పుట్టడం, వాడు 10 సంవత్సరాల వయసులో ఎదగడం, ఇంతలో ఇంత అర్ధాంతరంగా ఇలాంటి అవాంతరం వచ్చి పడడం, ఇవన్నీ చూసినప్పుడు నిజంగా ఎవరైనా సరే ఎంత బాధపడతారో, ఎంత ఇది చేస్తారో మనకు అందరికీ తెలుసు. ప్రత్యేకంగా గ్రంథంలో ఆమె గురించి రాయబడింది. మనము నేర్చుకునే సత్యం ఏంటంటే, వెంటనే ఆమె ఆ బాలుని ఎత్తుకొని ఏం చేసింది, ఆ బాబుని ఎప్పుడైతే చనిపోయాడో ఎత్తుకొని మేడగది అంటేనే పైన ఉండదు కదండి, దాని లోపలి ఆమె వెళ్ళి ఆ దైవజనుని మంచం మీద పిల్లోని పడుకోబెట్టి బాడీని ఒక గొల్లెం పెట్టి దిగి కిందికి వచ్చేసి అండి. ఒక్కసారి మనము ఆలోచించినట్లయితే అయ్యో అని శోకాలు పెట్టి ఏడ్చే వాళ్ళు బోళ్ళు మంది. నాకు దేవుడు ఎంత అన్యాయం చేశాడు, అసలు నేను అడిగానా, అడగకుండానే ఇచ్చి మళ్ళీ నాకెందుకు నా కొడుకుని తీసేసుకున్నా. ఓ తండ్రి, ఎన్ని శోకాలు, ఎంత గోలో, ఎంత ఏడుపు. కనీసం వీధుల్లోకి వినబడకపోయినా ఇరుగు పొరుగుకైనా వినబడుతుంది ఈమె గొడవ, ఈమె ఏడుపు. ఏమీ లేదండి, కాముక పిల్లోని ఎత్తుకొని వెళ్ళింది, దైవజనుని మంచం మీద పడుకోబెట్టింది, ఆ గొల్లెం పెట్టి కిందికి దిగి వచ్చి వెంటనే భర్త కబురు పెట్టింది, గాడిదకు గంత కట్టి ఒక పనివాణిని ఇచ్చి పంపించండి, నేను దైవజనుని దగ్గరికి వెళ్ళాలి అంది. ఏమ్మా ఇప్పుడు దైవజనుడి దగ్గరికి నువ్వు వెళ్ళడం ఏంటి? ఈరోజు శుక్రవారం కాదు, ఈరోజు ఆదివారం కాదు, ఈ అమావాస్య కాదు, ఏం కాదు,
ప్రార్థనకి వెళ్ళే సమయం కాదే ఇది, నువ్వెందుకు వెళ్తానంటున్నావు అంటే ఏం మాట్లాడలేదండి. నేను వెళ్ళవలసి ఉంది, మీరు పంపించండి అంది. నిజంగా కష్టం బాధ ఉన్నప్పుడు, ఇలాంటి జరిగినప్పుడు మన ఆప్తులు కానీ మన స్నేహితులు కానీ మన ఇంటి వారు కానీ పలకరిస్తే ఎక్కడ లేని దుఃఖం అంతా, అప్పటి వరకు కడుపులో ఉన్న దుఃఖం అంతా బయటకు వచ్చేస్తుంది. అలా కూడా రాలేదండి. అట్లా వస్తేనే భర్తకు తెలిసిపోద్ది, రాలేదు. సరే పనివాడిని ఇచ్చి పంపించాడు. నేను వెళ్ళవలసి ఉంది, మీరు పంపండి అంటే ఈమె మాటకు ప్రతిసారి కూడా ఆయన ఎంత గౌరవం ఇస్తున్నాడో అట్లా గౌరవించదగిన స్త్రీగా ఉన్నది కనుకనే ఈమెకు అన్నిటా ఈమె ప్రత్యేకంగా ఉంది కనుకనే గణురాలు అని దేవుడు పిలిచాడు. దేవునికి మహిమ కలిగిన గాక, హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఈమె నేను వెళ్ళవలసి ఉంది, మీరు పంపండి అంటే వెంటనే పంపించేశారు. వెంటనే ఈమె ఆ గాడిదని ఎక్కి పని వాళ్ళతో ఏం చెప్పిందండి, శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే కానీ నిమ్మలంగా తోలొద్దు అంది. అక్కడ మా పనివాడితో మాట్లాడేటప్పుడు కూడా ఎంత నిబ్బరంగా ఎంత గుమ్మనంగా ఉందో మనం గ్రహించవచ్చు. అయితే ఆ ప్రకారంగా కర్మేలు కొండ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎలీషా ప్రవక్త దగ్గరికి దూరం నుండి ఆయన చూసి, అయ్యో ఎందుకు ఆమె అలాగ వస్తుంది, ఏం జరిగిందో ఏమో, నువ్వు వెళ్ళి అడుగుపో అని అంటే, చూడండి గెహాజీ పంపిస్తే నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా, నీ పెనిమిటి నీ బిడ్డ బాగున్నారా అని అడగమని గెహాజీ పంపిస్తే అందులో ఆమె సుఖంగానే ఉన్నామని చెప్పింది. కానీ దైవజనుని దగ్గరికి వెళ్ళి మాత్రం కాళ్ళ మీద పడి పెద్దగా ఏడ్చేసిందండి. ఏమని, అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చావు, వచ్చింది ఏందో నా పాపం నాకు తెలియజేయండి, నా కొడుకుని ఇచ్చారు, వస్తాడని చెప్పారు, నా కొడుకు ఇచ్చావు, మళ్ళీ ఇప్పుడు వాడు చనిపోయాడు, ఇప్పుడు నేనేం చెయ్యాను, నేను అడిగానా, మీరే కదా ప్రకటించారు, నేను ఇప్పుడు వాడిని ప్రేమగా బంధంతో పెంచుకుంటుంటే ఇట్లా జరిగింది ఏంటని ఆమె గట్టిగా ఏడ్చేసి అడిగింది, పాదాల మీద పడి. అప్పుడు ఆయన అన్నాడు కదా, నువ్వు వెళ్ళి దండం తీసుకొని నువ్వు వెళ్ళరా అని శిష్యుడికి పంపబోతుండే. అయ్యా నీ వస్తేనే కానీ నేను అసలు వదిలిపెట్టను అంటే అప్పుడు ఎలీషా ప్రవక్త సరే పదమ్మా అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి ఎక్కడున్నాడు, మేడగదిలో తన మంచం మీద పరుండబెట్టిన బిడ్డను చూశాడు. అబ్బా, అసలు ఒక చిన్న బిడ్డనే నిద్రపోతే ఎత్తుకొని పోవడం కష్టమండి. 10 సంవత్సరాల వయసున్న దాదాపుగా ఉన్న కుమారుణ్ణి, చనిపోయిన కుమారుని ఆ మేడగది మీదకి తీసుకుని వెళ్ళి ఆ యొక్క ఎలీషా ప్రవక్త మరి మంచం మీద పడుకోబెట్టడం అనేది చాలా 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 గ్రేట్ అన్నమాట, గొప్ప విషయం. సరే ఇప్పుడు ఆయన అడగతే ఆయన ఇంటికి తీసుకొని వెళ్ళింది, ప్రవక్త గారు వెళ్ళారు, తాను దేవుడి సన్నిధిలో ప్రార్థించి చేయాల్సిన చేసి ఆ పిల్లోని మరలా బ్రతికిచ్చాడని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. తానే లోపలికి వెళ్ళి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే ఆ బిడ్డ బతికాడని దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. వెంటనే ఆమెను పిలిచి ఆ బిడ్డను అప్పగిచ్చాడని, ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిందని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతగా అసలు ఇంత మన ఏడవకుండా గోల పెట్టకుండా ఏ పరిస్థితుల్లో ఒక భర్తతో మాట్లాడినప్పుడు కానీ పనివాడితో మాట్లాడినప్పుడు కానీ ఎక్కడ ఏమి బయట అసలు అమ్మో ఏంటి నా మీద పడుకున్నాడు చచ్చిపోయాడని అప్పుడు కానీ అసలు ఇంత కూడా పైకి తన బాధను తెలియకుండా ఎట్లా కడుపులో ఎలా నీ పెట్టుకోగలిగిందో అది చాలా ఆశ్చర్యకరమైన సంగతి అన్నమాట. నేను ఆమెకి ఏమని పేరు పెట్టాను అని అంటే స్థితప్రజ్ఞురాలు, అంటే ఏ పరిస్థితి అయినా చలనము లేకుండా నిబ్బరంగా గుంభనంగా ఉండగలిగిన ఆ స్థాయి, అది గొప్ప స్థాయి.
వారిని స్థితప్రజ్ఞులు అంటారు. చూడండి, కొంతమంది చిన్నదానికే ఓ ఎగిరెగిరి పడిపోతారు, చిన్నదానికే ఏడుస్తారు. ధనం వచ్చినా పట్టలేము, దరిద్రం వచ్చినా కష్టం వచ్చినా పట్టలేము అంటారు. అట్లుంటారు కొంతమంది. అలా కాదు, ఈమె చాలా నిబ్బరంగా గుమ్మనంగా అసలు ఎవరికి పక్కోడికి కూడా తెలియనంతగా ఈమె ఉన్నట్లుగా వాక్యం చెప్తుంది. దీనికి వాక్యం ఏమి చెప్తుందో తెలుసండి. 32 యెషయా గ్రంథం 17లో నీతి సమాధానమును కలగచేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగు. ఎంత నిబ్బరము, ఎంత మరి ఇదంతా ఎలా కలిగింది, నిమ్మలం ఎలా వచ్చింది, నిబ్బరం ఎలా వచ్చింది అని అంటే మా కేవలము నీతి వలననే అనే వాక్యం కలిగి. ఈమె చక్కని నీతి మంత్రాలండి, నీతితో బతికే మనిషి అండి, నీతి మంత్రాలని మంచి ముద్ర వేసి చక్కని తల్లి. అందుకే ఈమెకింత ఏ సమయంలో ఎట్లా ప్రవర్తించాలి, ఏ సమయంలో ఎలా నిర్ణయం తీసుకోవాలి, ఏ సమయంలో ఏ విధంగా మరి ఉండాలో, ఎమోషన్స్ అట్లా కంట్రోల్ చేసుకోవాలి, బాగా బాగా ఎరిగినటువంటి స్త్రీ ఈ షూనేమీరాలు. దేవునికి మహిమ కలుగును గాక. గెహాజీ వచ్చినప్పుడు కూడా గెహాజీని చూసి కూడా ఇంకెక్కడయ్యా నా పేరు మీద ఆయన బాగానే ఉండు కానీ నా కొడుకు పోయిందని ఈ తెలంగాణ యాసలోను ఆంధ్ర యాసలోను ఏడ్చారనుకోండి, అది ఎట్లా ఉండేది? అక్కడ పైకి రాలేదు, పనివాడి దగ్గర పైకి రాలేదు దుఃఖం, ఇక్కడ రాలేదు. ఆయన భర్త కబురు పెట్టినప్పుడు కూడా, ఆయనతో మాట్లాడుతప్పుడున్నప్పుడు కూడా దుఃఖం అనేది బయటికి కనపడలేదు రాని. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రవక్త దగ్గరికి వెళ్ళేది ఖాయం, ప్రవక్త తీసుకురావడం ఖాయం, ఆయన నా కుమారుని స్వస్థపరచడం ఖాయం. కాబట్టి ఈ ఇంట్లో కాదు, ఇతను చచ్చిపోయిన ఈ ప్రవక్త మంచం మీద ఉండడమే ధర్మం అని తీసుకెళ్ళి అక్కడ వేసేసిందని. దేవునికి మహిమ కలిగిన గాక. ఎంత స్థిత ప్రజ్ఞత ఉందంటే ఈమెకు, ఎంత గుమ్మరమైన మనిషి, ఎంత నిబ్బరముగా నిమ్మలంగా ఉండగలిగిందంటే అది కేవలము దైవికమైన నీతి వలనే కానీ మరి ఎలాంటి పరిస్థితులు ఉండలేరని వాక్యమే మనకు స్పష్టత చేస్తుంది. ఈ తల్లికి చక్కగా మళ్ళా ఎత్తుకున్న ఆ బిడ్డతో పాటు ఇద్దరు కలిసి బ్రతుకుతూ ఉండగా, హల్లెలూయా, బ్రతుకుతూ ఉండగా 8వ అధ్యాయం ప్రారంభం వచ్చిన మనం చదివితే అక్కడికి ఆ దేశానికి భయంకరమైన కరువు మళ్ళా వచ్చింది. అప్పుడు వెంటనే దైవజనుడు ఏం చేశాడు, ఈమె కబురు పెట్టి, అమ్మా ఈ దేశంలో 7 సంవత్సరముల క్షామం వస్తుంది, కాబట్టి నువ్వు లేచి నీవును నీ ఇంటి వారు ఎచ్చట ఉండుట అనుకూలము అచ్చడికి పోండి అని చెప్పేశాడు. కరువును తప్పించుకోవడానికి, కరువులో మరి నువ్వు ఇబ్బందులు పడకుండా ఉండడానికి నీవు చక్కగా వెళ్ళమ్మా అని చెప్పాడు ప్రవక్త. వెంటనే తన కుమారుని తీసుకుని దైవజనుని చెప్పిన మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ల దేశమునకు 7 సంవత్సరములు అక్కడ ఉంది. 7 సంవత్సరాలు అయిపోయినాయి, కరువు తీరింది, ప్రవక్త మాట విన్నది. ఏం కాదు, ఈ ఊరోళ్ళందరూ బాగానే ఉంటారు కానీ నేను కూడా ఉండొచ్చు అనుకోండి. ప్రవక్త ఒక మాట చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఆయన చెప్పినట్టు వింటే నాకు నెమ్మది క్షేమం అనుకుంది, దేవునికి మహిమ అనుకుంది, వెళ్ళింది. సరే, ఆమె 7 సంవత్సరాల తర్వాత తిరిగి మరలా తన యొక్క ఆ గ్రామానికి, తన ప్రాంతానికి వచ్చింది. వచ్చితే తన పొలము అవన్నీ కూడా చూసుకుంది. చూస్తే వేరొకరు దాన్ని సేద్యం చేసుకోవడం, వేరొకరు దాన్ని ఆధీనంలో ఉంచుకోవడం, తన పొలం తనకి ఇవ్వకుండా, ఇంతకాలం ఉన్నది చాలకుండా ఇంకా దౌర్జన్యం చేయడం, ఆమె ప్రవక్త యొద్దకు ఆ యొక్క మరి ఏమంటారు ఆ యొక్క పరిస్థితిని తీసుకొని రావడం మనం చూస్తున్నాం గ్రంథంలో 8వ అధ్యాయంలో. ఎప్పుడైతే మరి రాజుతో ఈ మనవి చేసుకోవాలి, ఈ 7 సంవత్సరాలు చేసుకొని పండుకొని తిన్నాడు కదా, ఆయన స్వాధీనంలో ఉంది కదా, మరి ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నాది నాకు ఇచ్చేస్తే బాగుండు అన్నట్లుగా చెప్పడానికి ఆమె అక్కడికి వెళ్ళింది. వెళ్ళేసరికి అప్పుడే గెహాజీ రాజు దగ్గర ఉన్నాడు. ఆ రాజు దగ్గర ఉన్నప్పుడు రాజు అడుగుతుండు, ఎలీషా ప్రవక్తను గురించి అందరు గొప్పగా చెప్పుకుంటున్నారు, ఏమేం చేశాడు రా చెప్పురా బాబు అని అడిగాడు. అడిగితే
అప్పుడు ఈ అబ్బాయికి ప్రార్థన చేసి ఏ విధంగా తిరిగి ప్రాణం వచ్చినట్లుగా చేశాడో ఆ సందర్భమే ఆయన చెబుతూ ఉన్నాడు. ఇంతలోపల ఆమె ఆ యొక్క రాజదర్బార్లోకి ఎంటర్ అయింది. అప్పుడు అన్నాడు, ఆ రాజా, నేను ఇప్పటిదాకా నీకు చెప్తూ ఉన్నా కదా, ఆ స్త్రీ ఇదే, ఇదిగో ఎలీషా బ్రతికించిన కుమారుడు ఇతడే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆమెను అడిగినప్పుడు అవునయ్యా అని తన సంగతి అంతా తెలియజేసి, అప్పుడు రాజు ఆ యొక్క ఎవరైతే ఈమె కొలమును చేసుకుంటున్నారో, ఎవరి ఆధీనంలో ఉంది, ఆ యొక్క అతనితో మాట్లాడి వెంటనే ఆమె సొత్తు యావత్తు ఆ దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట కూడా మొత్తం ఇచ్చేసేయమని ఆజ్ఞను జారీ చేశాడు రాజు. అలాగే ఈమె యొక్క స్థితప్రజ్ఞత వల్ల తన కుటుంబానికి తనకే మేలు కలగడం, చచ్చిపోయినటువంటి తన కుమారుడు బ్రతికించబడ్డమే కాదండి, ఆ దేశమంతటా సంగతి వెల్లడి ఎదురట్టుగా దేవుడు మరొక ఏం చేశారు. కరువు వచ్చినప్పుడు ఈమె ప్రవక్త గారు హెచ్చరించడం, వేరొక ప్రాంతం వెళ్ళడం, కరువు తీరిన తర్వాత మరలా తన స్వదేశానికి తన సొంత ఊరికి వస్తే ఆ పంట అతని స్వాధీనం చేయకపోవడం, ఈ వ్యాజ్యాన్ని మరలా రాజు దగ్గరికి తీసుకుపోతుండగా ఈమె ముచ్చటే మాట్లాడుకుంటున్నారు. ఎంత గొప్ప సంగతో చూడండి. ఒక గొప్ప వ్యక్తి అయితేనే అందరూ ఆ గొప్ప విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. సామాన్యుడు ఎవరికి గుర్తుండడండి. అందుకనే మహాగరుడైన దేవుణ్ణి ఆశ్రయించి తను మరి బ్రతుకుతుంది కనుక తన బిడ్డను బతికించుకుంది. అంత మాత్రమే కాదు, ఎక్కడ రాజు దగ్గర ఈమె గుర్తింపు పొందింది. అది కదా ఆమెనండి, ఈమె అబ్బాయిని ప్రవక్త బతికిచ్చాడు ఈమె అమ్మాయిని. వెంటనే రాజుగారు హృదయంలో సంతోషించి ఏం చేశాడు, ఆమె పక్షంగా మాట్లాడి అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తు ఆమె దేశమును విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి పంట యావత్తు కూడా ఆమెకు వచ్చినట్లు చేస్తుందని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునగా. స్థితప్రజ్ఞత అనేది చాలా చాలా అవసరం. డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బులు లేనప్పుడు ఒకలాగా ఉండకూడదు. శ్రమ వచ్చినప్పుడు ఒకలాగా, శ్రమ లేనప్పుడు ఒకలాగా మనం ఉండకూడదు. మన ప్రేమ దేవుని పట్ల అలాగే మనుషులకు నిష్కపటమైనదై ఉండాలి, నిందారహితమైనదై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతగా దేవుని ప్రేమించింది కనుకనే అసలు అందుకే దేవుడు పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ప్రేమించమని చెప్పాడు. దేవా, నువ్వు నాకు అన్యాయం చెయ్యవు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, తప్పకుండా నువ్వు నాకు కార్యం చేస్తావని. ఇరుగు పొరుగు కూడా ఈ కాసేపటికి పోయి మళ్ళీ తీసుకొచ్చేసి మరి ఎండబెట్టుకొని వచ్చి నా కొడుకుని బతికించుకునే దీనికి ఈ ఊరంతా అల్లలేదు అందరం చెప్పుకోవడం ఎందుకు అని ఆమె అనుకుని ఉంటది. చూడండి, అబ్రహాంతో దేవుడు నీ కుమారుని నువ్వు ప్రేమించు, ఏకైక కుమారు నాకు ఇవ్వమంటే ఎవరికని చెప్పాడండి? అసలు ప్రారంభం జరగే తెలవదు. ఆ ఇంట పోవాలని మంది ఉన్నారు. ఇంట ఉండి యుద్ధమున కలవర్చబడిన వాళ్ళు అప్పటికే బోల్డ్ మంది ఉన్నారు. ఆలకి లేదు. ఎంట తీసుకెళ్ళాడు ఆ పర్వతం, మొరియా పర్వతం దాకా. పని వాళ్ళకి ఆలకని చెప్పాడా? బలి చెప్తానికి వెళ్తున్నా నేనని చెప్పలే. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కనుక ఈమె స్థితప్రజ్ఞత ఎంత గొప్పదో మనం గ్రహించాలి. ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడితే వర్కౌట్ అవుతుంది, ఎక్కడ మాట్లాడితే మరి విలువ ఉంటుందో గ్రహించినదై ఆమె చక్కగా ప్రవక్తతో మాట్లాడింది. ప్రవక్త ద్వారా మరలా మాట ద్వారా పొందుకున్న బిడ్డని మళ్ళా ఆయనే ప్రార్థన చేసి ఆయనే ఆ మాట తెలివిస్తే నా బిడ్డ బ్రతుకుతాడని నమ్మకంతో అలాగే వెళ్ళింది, తీసుకొని వచ్చింది. ఎక్కడ ఇంత నోరు గోల గోల చేయడం, అల్లరి చేయడం, రాడు మరి అందరికీ తెలిసేలా బాధపడ్డవి ఏమీ చేయలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా చాలా మరి అద్భుతమైనటువంటి ఒక మరి సమన్వయాన్ని, అలాగే ఒక నిబ్బరాన్ని, నిమ్మలాన్ని ఇవి కేవలం భక్తి వల్లే వస్తాయి తప్ప ఎవరి వల్ల. యోబు గ్రంథం 4:6 మనం చాలాసార్లు చదువుకున్నాం. ఏమని? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా. 7:4 అనుకుంటా. అది నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, అది నీ బాధలో నీకు నెమ్మది కలిగించదా అంటారు. నిజమే, నిజంగా భక్తి ఉన్న వాళ్ళకు
నేను కూడా నాన్నగారి విషయంలో, పిల్లల విషయంలో ఇలాంటి సందర్భాలు ఎన్నో వచ్చాయి. నాకు కూడా అసలు నేనేమాత్రం భయపడలేదండి. నేను ప్రభు కొరకు నిలబడ్డా. 4:6 క్షమించండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా. ధైర్యం పుట్టిస్తుంది భక్తి. అంటే నిజమైన భక్తి. విశుద్ధ భక్తి అయితే అమూల ఆయన లబోదీపం ముట్టుకోను, నేనే గోల గోల చేస్తున్నాను. కానీ నిజంగా నిజమైన భక్తిని కనపరిచింది కనుక దేవుడు అద్భుతంగా తన కుమారుని బ్రతికిచ్చాడు. ఆ యొక్క స్థితి ప్రజ్ఞత ఆమెకి ఇచ్చాడు. ఆ నిబ్బరాన్ని ఇచ్చాడు. ఆ నింబలమైన మనస్సునిచ్చాడు. ఏమి కాదు. అందుకని అబ్రహాముని గురించి కూడా చెప్పారు కదండి, మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టే పిలిచివాడైన వాడు ఆయన యందు నమ్మిక ఉంచాడు. అందుకే ఆయన మనకు కూడా తండ్రి. అట్లా నమ్మే వాళ్ళందరికీ ఆయన తండ్రి అవుతాడని కూడా వాక్యం సెలవిస్తుంది. అబ్రహాం చేసిన క్రియలు మనం చేయాలని వాక్యం చేస్తాం. అలాగే ఈమె చేసి చూపించింది. ఇంత నిబ్బరంగా ఉంది. అక్కడికి పిల్లోడు అడిగాడు కదండి, కర్ర ఉంది, అలాగే నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి నాన్న, మరి గొర్రె కత్తి కూడా ఉంది, గొర్రె పిల్ల అయ్యేది నాన్న అని అడిగాడు. అప్పుడన్నా దుఃఖం రావాలి. గొర్రె కొడుక నేను నిన్నే ఇవ్వబోతున్నారు బలి అని పట్టుకొని ఏడ్చిండా, ఏడవలే. అదే స్థిత ప్రజ్ఞత ఈమెకు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. మనము వాగ్దాన సంబంధులమైతే అబ్రహాము పిల్లలమే దేవుని వాక్యంలో. మనము కూడా ఇలాంటి వాటన్నిటిని పొందుపుచ్చుకోవాలి, అలవర్చుకోవాలి, నేర్చుకోవాలి, మన జీవితానికి అన్వయించుకోవాలి. కాబట్టి ఈమె చక్కగా మళ్ళీ రాజుగారి ఎదుట కూడా ఈమె చెప్పక్కర్లేకుండా, వేరొక రోజు వెళ్ళి పని కట్టుకొని చెప్పక్కర్లేకుండా నేను ఈమెకు మరి ఎంతో విజయం చేకూర్చాడు దేవుడు. దేవుని నామాన్ని మహిమ పరిచేలాగా మనం ఉంచాడు. కరువులో సజీవురాలుగా కాపాడు తనలో తన కుటుంబం అంతటిని. మనము మొన్న సారేపతి విధవరాలు ఆ సందర్భంలో కూడా నేర్చుకున్నాం. కీర్తన 33:18-19 తన భయభక్తులు గల వారిని మరణము నుండి తప్పి కరువులో సజీవులుగా ఆయన నిలబెడతాడని, మరణం నుండి తప్పిస్తాడని అక్కడ మనం నేర్చుకున్నాం. ఇవే కూడా మరి కుమారుడు బ్రతికిచ్చాడు. కుటుంబంతో మరలా సంతోషంగా ఉండడమే కాకుండా 7 సంవత్సరాల కరువును తప్పించుకునే మార్గం ప్రవక్త ద్వారా చెప్పబడింది. ఆమె మాటకు ఆమె కుటుంబం మరి మరి అద్భుతంగా పోషించబడ్డారు, తప్పించబడ్డారు కరువు నుండి. తిరిగి మరలా వచ్చినప్పుడు తన భూమి తనకు కావాలంటే ఇవ్వని పరిస్థితిలో రాజు దగ్గర మొరపెట్టుకుంటే తీరా అక్కడికి వెళ్తే మాట్లాడుకునే మాటలు ఏంటంటే ఈవిడి గురించే. అందుకే బైబిల్ చెప్పింది, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. దేవునికి మహిమ కలుగును గాక. మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడం కాదండి. అందులో సాక్ష్యం వేరు, గొప్పలు వేరు. కానీ మన గురించి చెప్పుకోవాల్సిన వారు ఇంకొకరు ఉంటారు. దేవుని స్తోత్రం. లోకం చెప్పుకోవాలి, ప్రజలు చెప్పుకోవాలి. దేవుడు కోటాను దూతల ఎదుట చెప్పగలగాలి. అది మన పత్తి. మనం అలాగా నిబ్బరంగా నిమ్మలంగా ఉండగలిగిన ఆ స్థితి అందరం అలవర్చుకున్నాం. ఎందుకంటే వాక్యం ఏం చెప్పిందంటే భక్తి ధైర్యాన్ని పుట్టిస్తుందని ఒకటి చెప్పింది. మరలా ఈ భక్తి మనకుండుట వలన మనము నీతి అలవరుస్తుంది. ఆ నీతి నిత్యము నిమ్మలము నిబ్బరమును కలగచేయనని వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత నిమ్మరంగా. అదే ఇశ్రాయేల్ ఎర్ర సముద్రాన్ని గోల పెట్టేసి, ఇంకోటి రాగానే గోల పెట్టేసి, ఇంకో రాగానే గోల పెట్టేసి. కానీ ఈమె మాత్రం అద్భుతమైన వ్యక్తి అనుకోవాలి. చాలా స్థితి ప్రజ్ఞత ఉన్నదన్నది ఎన్నుకోవాలి. భర్త అడిగాడు, ఇవాళ ఎక్కడికి వెళ్ళావు కదా, వెళ్ళే రోజు కాదు కదా, నువ్వు ఎందుకమ్మా గంట కట్టి పంపించమంటావు గాడిదనంటే, అప్పుడు అండి నేను ఒకటి చెప్పాలండి ఇట్లానే అది పిచ్చి పిచ్చి కూడా ఏమీ చేయలేదండి. మనమైతే ఏం చేస్తాం? మనమైతే దుఃఖం వచ్చేది ఆపుకోలేము. అది మన సన్నిహితులు, మన వాళ్ళు, మన మనస్సు కలిసిన వాళ్ళు మాట్లాడితే మనం అసలు ఆగలేము కదండి. కాబట్టి ఈమె అటువంటిది ఏది కనబడకుండా దేవుని నామ మహిమ కొరకు మరి ఇంతగా నిలబడగలిగింది, ఉండగలిగింది. మరి దైవజనులను ఆదరించడం వలన, ఇంటికి చేర్చుకునటం వలన, ఎన్నడు చల్లనీళ్ళు ఇవ్వటం వలన ఎంత అద్భుతమో, ఎంత కార్యాలు దేవుడు చేస్తాడో తను అనుభవించింది.
అనేకులలో సాక్షిగా ఈమె నిలబడింది. ఈమెను గురించి రాజు ఎదుట పొగిడి అంతటి గొప్ప స్థాయిలోకి దేవుడు ఈమెను నడిపించాడు. దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప ఈ సత్యం మనం వంట పట్టించుకోవాలి. మనం కూడా అలాగే బ్రతకాలి. స్థితప్రజ్ఞత అని రాసుకోండి. ఎప్పుడైనా నిమ్మలము నిబ్బరంగా ఉండమన్నారు. అధైర్యపడద్దు, చంచలంగా ఉండద్దు మన మనస్సు. 100 వాంతులు 100 విరోచనాలై చావు దశకు వచ్చినప్పుడు కూడా నేను ధైర్యంగా నిమ్మలంగా నిబ్బరంగా ఉన్నానని నేను మీకు చాలాసార్లు నా సాక్ష్యం మాట చెప్పినప్పుడు చెప్పాను. కాబట్టి సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు మరి వాటన్నిటిని విడిపించగలిగిన ఆయనకి మనం నివేదించుకోవాలి, మనం చెప్పుకోవాలి, మనము నెమ్మదిగా నిమ్మలంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఏ విధమైన చంచలత్వం కానీ ఏ విధమైన బలహీనతమైన మనస్సు కానీ మనలో నుంచి రానివ్వద్దు. భర్తతో మాట్లాడింది, పనివాడితో మాట్లాడింది, మళ్ళా ప్రవక్త శిష్యుడితో మాట్లాడింది, కానీ ఎక్కడా ఆమె లీక్ అవ్వలేదండి. ఎక్కడా తను ఇదైపోలేదు. చాలా స్ట్రాంగ్గానే ఉంది. ప్రవక్త దగ్గరికి వెళ్ళి మాత్రం పాదముల మీద పడి ఏడ్చినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఎక్కడ ఏడవాలో అక్కడే ఏడవాలి, ఎక్కడ చెప్పుకోవాలో అక్కడే చెప్పుకోవాలా అంటా నేను. దేవుని మహిమ కలుగునగా. ఎక్కడ పడితే అక్కడ మా మనవి చెప్తే ఎవరింటారండి? మున్సిపల్ ఆఫీస్ వెళ్ళి కలెక్టరేట్లు ఇవ్వాల్సిన పత్రం ఇస్తే ఏం పని చేస్తుందండి? కాదా? చెప్పుకోవాల్సిన వాళ్ళకి గోడు చెప్పుకోవాలి, చెప్పుకోవాల్సిన వాళ్ళకి బాధ చెప్పుకోవాలి, చెప్పుకోవాల్సిన వాళ్ళకి మన పరిస్థితిని విన్నవించుకోవాలి. అప్పుడు వాళ్ళ ద్వారానే మనకు. అందుకని వాళ్ళెవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు. మనం ఆయనతోనే మాట్లాడి ఆయనకే చెప్పుకొని ఆయనకే అప్పగించుకుంటేనే ఈ నిమ్మలము నిబ్బరము వస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించుకుందాం, నేర్చుకున్న ఇవి మన అంతరంగంలో భద్రపరుచుకుందాం. కరువులో వారిని సజీవులుగా కాపాటకును, మరణము నుండి కాపాటకును ఆయన మన మీద తన దృష్టి ఉంచాడు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఒక చిన్న మాట కూడా నేను మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. అదే 2వ రాజుల 5వ అధ్యాయంలో నయమాన అనే సైన్యాధిపతి ఒక ఇంటికి ఒక చిన్న బిడ్డను చెరగొని తీసుకొచ్చారు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో జయించి మరి హెబ్రీ పిల్లని తీసుకుని వచ్చారు. నయమాను సైన్యాధిపతి కనుక ఆ యొక్క సిరియా రాజు దగ్గర అతను యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక హెబ్రీ బాలికను చెరగొని తీసుకుని వచ్చారు అన్నాడు. అంటే ఒక దాసురాలుగా ఆమె మరి నయమాన్ ఇంటికి తేబడింది. అయితే చిన్న బిడ్డనే, కానీ దేశం కాని దేశం, ఊరు కాని ఊరు, ఈ ఇంటిలోకి నన్ను తీసుకొని వచ్చారు అని దుఃఖంతో ఏడ్చుకుంటూ అని మూల కూర్చునకుండా ఆమెకు భార్యకు పరిచర్య చేస్తూ ఇంకా ఏం చెప్తుంది? సువార్త చెప్పిందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం సువార్త? ఆయన కుష్ఠరోగిగా ఉండడం. ఎంత విజయం వచ్చినా ఈ శరీరంలో నాకున్న ఈ జబ్బుతోటి నేను చాలా బాధపడుతున్నానని భార్యకు చెప్పుకోవడం, ఇంట్లో వాళ్ళకి చెప్పుకొని గమనించినటువంటి ఈ బిడ్డ ఏమని చెప్పిందమ్మా? నా దేశములో అక్కడ ప్రవక్త ఉన్నాడమ్మా, అక్కడ నా యజమానుడు ఉంటే బాగుండునని నేను అనుకుంటున్నాను, తప్పకుండా ఆయనకు బాగవుతుందమ్మా అని చెప్పింది. షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గరకు నా ఏలిన వాడు ఉండవలన నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అన్నది. ఆ పాప ధైర్యంగా చెప్పింది. అసలు చెప్పిన మాట విని పనిచేయడమే ఎక్కువ, చెప్పిన దానికి జవాబు ఇవ్వడమే ఎక్కువ. అంటే ఆ పెద్దలైన వాళ్ళు తన చెరపట్టబడి తీసుకుని పోబడినను ఏం భయపడకుండా చక్కని సువార్త చెప్పింది. వెంటనే ఈ మాట తీసుకెళ్లి నయమానుకు ఈమె చెప్పడం, భార్య, అమ్మ మన ఇంట్లో ఉన్న పాప చూసావా ఇలా చెప్తుందండి, ఒకసారి చూడండి వెళ్ళండి అని ఆమనడం. ఆయనేమో సిరియా రాజు దగ్గర తీసుకెళ్లడం.
ఆయనేమో వెంటనే పత్రిక రాసి ఇశ్రాయేల్ రాజుకు పంపడం జరిగింది. ఇవన్నీ మీరు చదువుకుంటే తెలుస్తుంది. ఇశ్రాయేల్ రాజు ఏమో వెంటనే ఈయనేం రాశాడండి, సిరియా రాజు, నా యొక్క సైన్యాధిపతి కలిగిన రోగమును నువ్వు బాగు చెయ్యి అని రాశాడు. ఆయన ఎక్కడ బాగు చేస్తాడండి, ఆయనకేమొచ్చు. అయితే అప్పుడు ఆయన అంటాడు కదా, చంపుటకు బ్రతికించుటకు నేను దేవుణ్ణా, ఇలా రాశాడేంటి, నా ఒకరికి కలిగిన కుష్ఠరోగం మాన్ప నా యుద్ధకి ఇతడు పంపుట ఏమి, నాతో కలహమున కారణం అతడు ఎట్లు వెతుకుతున్నాడో మీరు ఆలోచించుకోండి అన్నాడు. ఎవరు, సిరియా రాజు. అనేసరికి ఈ వార్త ప్రవక్తకు తెలిసి, ఎలీషా ప్రవక్త, ఎందుకు మీరు బాధపడతారు, ఎందుకు మీరు ఇలాగ ఉంటారు, మీ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని మీకు తెలియదా, వద్దు, వస్త్రాలు చింపుకోవాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, అతనిని నా దగ్గరికి పంపండి అన్నాడు కదండి. ఇక్కడికి రావడం, ఆయన యోర్దాన్లో మునగమనడం, అతను కోపం తెచ్చుకొని తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయత్నించడం మనం ఎరుగుదుము. అయితే వాళ్ళు వెంటనే పనివాడు ఏమన్నాడు, ఇక్కడ అయ్యా ఏదైనా గొప్ప కార్యం చేయమంటే చేస్తారు కదా, ఏంటంటే బంగారం ఏమన్నా ఇస్తారు మీరు, బాగైతే చాలనుకుంటా, కానీ చిన్న అల్పమైన విషయంలా మీకు కనబడుతుంది కదా, ఎందుకని చేసి చూడకూడదా, ఎందుకు అలా అంటారు మీరు, ఈ ఒక్కటి చేయండి, ఇంతకంటే పెద్ద పెద్ద ఎన్నో చేయమంటే చేస్తారు, మీరు చేసి ఉన్నారు కూడా, కాబట్టి ఇదొక్కటి చేసి చూద్దామనని మళ్ళా పనివాడు అతన్ని వెనకకు వెళ్లకుండా బలపరిచి మాట్లాడి హెచ్చరిస్తే వెంటనే యోర్దాను నదిలో మునిగాడు. నిజంగా 6 సార్లు మునిగిన ఎలా ఉంది అలాగే ఉంది. 7వ సారి మునిగిలేస్తే పసి పిల్ల దేహం వంటి దేహంగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే ప్రవక్త దగ్గరకు వచ్చి, ఈ దేవుడు తప్ప మరొక దేవుడు లేడు, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. హల్లెలూయా. అలాగే చక్కని సాక్ష్యం ప్రకటించాడు నయమాను. అయితే నయమాను కలిగిన ఈ కుష్ఠరోగం విడుదల నయమాను కుటుంబానికే సంతోషం కాదండి, తన పరివారానికి, తన దేశంలో రాజుకు, అనేకులు ఇదొక గొప్ప ఎగ్జాంపుల్ గా తీసుకుని మరి ప్రభువుని ఘనపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక్కడ ఈమె దైవజనుని చేర్చుకునే ఆమెను గురించి, ఆమె కలిగినటువంటి గొప్ప అద్భుతమైన చర్యల గురించి మనము నేర్చుకున్నాము. ఈ చిన్న పిల్లలు, ఈ పనివాడు కలిసేమో ఒక మరి దైవజనుని, వాళ్ళ యజమానులను మరి ప్రభు వైపుకు మళ్లించడానికి వాళ్ళు సాధనమయ్యారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవుడే నిజమైన దేవుడు, నా జీవంతో నేను ఇంకా ఈయనను తప్ప ఎవరిని పూజించను, బలిని అర్పించనని నయమాను చెప్పగలిగాడు అనంటే ఇదంతా ఎట్లా జరిగింది, ఒక చిన్న పిల్ల వల్ల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే పనివాడు కూడా ఇందుకు దోహదం చేశాడు. పనివాడు మాటలు కూడా వెనకకి వెళ్ళిపోతా సరిపడండి. నేను కూడా అనుకున్నా, వచ్చి దగ్గరకు వచ్చి చేయి పెడతాడేమో, కొబ్బరి నూనె రుద్దుతాడేమో, ప్రార్థన చేస్తాడేమో అనుకున్నా నేను, అది అట్లా చేయలేదు. ఆయన వచ్చిందే బయటికి పంపించేసాడు. నాకు కూడా ఎంత బాధ కలిగింది. పదండి అని ఈయన, ఈ పనివాడన్నా వేస్ట్ అవును, కానీ పనివాడు అనలేదు. చక్కగా, అయ్యా ఇంకొకంతకంటే గొప్పది చేయమంటే చేస్తారు కదా, ఎందుకని మీకు అది చేయట్లేదు అని చెప్పేసి ఆయన అనగానే అది వెంటనే అతను మునగడం, ఆ 7 సార్లు అద్భుతంగా స్నానం ఆచరించిన వెంటనే బయటికి రావడం, బాగుపడ్డం దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మరి రోగం పోవడానికి, స్వస్థతుడు అవ్వడానికి ఇక్కడ ఒక చిన్న బిడ్డ, ఒక పనివాడు కారణమయ్యా. అందుకే మనము నిబ్బరం కలిగి, నీతి కలిగి, స్థితప్రజ్ఞతగా ఉండడము, మనకు కలిగిన కష్టం దేవుని దగ్గర తప్ప ఎక్కడ చెప్పుకోకుండా ఉండగలగడం చాలా 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 గొప్ప విషయం. ఒక దైవజనం చేర్చుకోవడం, అతని గిన్నెడు తల్లిళ్ళు ఇస్తే చాలంటే ఏకంగా గది కట్టించి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం అనేది ఇంకా ఇంకా మెచ్చుకోదగ్గ విషయం. అయితే అంతకంటే ఎక్కువగా ప్రవక్తకు చేసింది, దైవజనునికి చేసింది, తన మట్టుకు తన నీతి కలిగి నిమ్మలముగా నిబ్బరంగా ఉండి అసలు శభాష్ అనిపించుకునేలా, ఎక్కడ గోడు చెప్పుకోవాలో, ఎవరికి బాధ చెప్పుకోవాలో, ఎవరికి కష్టం చెప్పుకోవాలో బాగా ఎరిగినదై ఒక రికార్డ్ బ్రేక్ చేసినట్టుగానే ఉంది ఆమె భక్తి విషయంలో చూస్తే. కాబట్టి ఆ భర్త కూడా ఆమె మాటకు మంచి మన్నిస్తున్నాడు. నేను ఒకటే చెప్తా, స్త్రీల మీటింగ్లలో అక్కడిక్కడ, ఎప్పుడైతే మనము దేవునికి పూర్తి శరణం అవుతామో
మన వాళ్ళు, మన పిల్లలు కానీ, మన భర్త కానీ మనకంతే మాటకు విలువిస్తారు, వెనుకకు తిరగరు. ఎందుకంటే మన మాట మీద అంత విలువను వాళ్ళు ఉంచారు అనేది మనకు గ్రహింపు, అందరికీ గ్రహింపు అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మన మట్టుకు మనం ఇంత నీతి వలన నిమ్మలము నిబ్బరము కలుగును, అలాగన మేలు కలుగును అని వాక్యంలో ఉంది. అయితే నీ మట్టుకు నీ కుటుంబానికి జరిగిన పెద్ద ఆపద, అవమానం, మరి అద్భుతము నీ మట్టుకు నీవు సవి చూడడం, నువ్వు అనుభవించడం, నీకు జరగడం, అది రాజు ఎదుట పొగడబడ్డం, ఇది ఇంత మాత్రమే సరిపోదు. కోల్పోయినవన్నీ పొందుకోవడం మాత్రమే సరిపోదు. కానీ నీకు కలిగిన దేవుని ఒక చిన్న బిడ్డ ఇంకొకరికి పరిచయం చేసినట్టే నువ్వు చెయ్యగలగాలని ఈ పూట పాఠంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వెనకలు తిరిగిపోతున్నటువంటి వాడిని అడ్డుకోగలిగాడు పనివాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మనది ఎలా ఉంది, మనం ఎట్లా ఉన్నాం అని పరిశీలించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది అని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఒక చిన్న బిడ్డ చెరగొని బానిసగా రాబడింది. అయితే ఏం భయపడలే. తన దేశం గురించి, తను ఆరాధిస్తున్న దేవుని గురించి అతను ఎంత గొప్పవాడో, ఆ రాజు, ఆ యొక్క ప్రవక్త ఎంత గొప్ప కార్యాలు దేవుని పేరట చేస్తున్నాడు. చిన్న బిడ్డ అయినా చెప్పిందండి. అలాగే వెనకకు తిరిగేవాడిని సహకరించాడండి పనివాడు. కాబట్టి చిన్న పెద్ద తేడా ఏమి లేదు. నీకొచ్చిన అవకాశం, నీకు ఇచ్చిన జ్ఞానాన్ని దేవుని నామ మహిమ కొరకు మనం వాడినట్లయితే మనం గ్రంథములో మన పేరు చిరస్థాయిగా నిలబడిపోతాయి. నీకున్న భక్తి బట్టి దేవుడిని మెచ్చుకుంటాడు. నీకున్న భక్తి విశ్వాసములను అవసరం వచ్చినప్పుడు ఇతరులకు ఎలా అన్వయిస్తున్నావో, ఇతరులకు ఎలా ఉపయోగపడుతుందో, వాళ్ళ బ్రతుకులు ఎలా స్థిరపడుతున్నాయో మనము గ్రహించాల్సిన అవసరం ఉంది అని ఈ పూట దేవుడు మనతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన పట్ల చేస్తున్న అద్భుతాల ఆశ్చర్య కార్యాలు బట్టి అనేకులు ప్రభు దగ్గరికి రావడమే కాదు, మన యొక్క కొలమానము దేవుడు కొలిస్తే మన భక్తి ఎంత ఉందో అది కూడా మనం చూస్తాం. తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడిపోకుండానట్లు జాగ్రత్త తీసుకోమని వాక్యం సెలవిస్తూ ఉండగా మనం అట్లా బ్రతకాల్సిన అవసరం, అగత్యత ఎంతైనా ఉంది. కాబట్టి దేవుడు 2 పాఠాలు మనకు నేర్పించాడు. షూనేమీరాలి భక్తిని గురించి, షూనేమీరాలి ఏ విధంగా తన కుమారుని బ్రతికించుకుందో, అసలు తన దైవజనునికి భర్తను ఒప్పించి ఎంత చక్కనిగా ఆదిత్యం ఇచ్చి ఎంత బాగా చేసిందో ఇవన్నీ మనకు నేర్పిస్తూ దేవుడు అంతటి గొప్ప వ్యక్తికి కష్టం వస్తే, కరువు వస్తే, మరి భర్త సహకరించకపోతే ఏ విధంగా మరలా రాజు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది. రాజు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే ఈమె గురించే సాక్ష్యం చెప్తున్నాడు గెహాజీ. అదిగో బతికిన బిడ్డ అతను బతికించుకున్నటకు తల్లిగా ఆమె ప్రవక్తను ఆశ్రయించింది అని సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అనేకులలో సాక్షులుగా ఉన్నాం. మన మట్టుకు మనకు దేవుడు మరి నిర్ణయించినటువంటి భక్తిని కొనసాగిస్తూ నీతి వలన నిమ్మలము నిబ్బరము కలుగును అన్న వాక్యం అన్ని పరిస్థితుల్లో నెరవేర్తాను. నాకు వచ్చింది సమస్య 2-3 సార్లు. నేను అలా నిమ్మలంగా నిబ్బరంగా ఉండగలిగాను. ప్రభువుకి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ షూలమ్మితి మనకు నేర్పిస్తున్న పాఠాలు మనం మననం చేసుకున్నాం, మనం నేర్చుకున్నాం. అలాగే ఒక చిన్న బాలిక తన యజమానిని ఏ విధంగా క్రీస్తును దగ్గర నడిపించిందో కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి మనం ఆయన్ని ప్రేమించడమే కాదు, భక్తిగా బ్రతకడమే కాదు, మరి వయస్సుతో నిమిత్తము లేదు, మరి మనము కూడా మన వంతుగా అన్ని ఆత్మలను ప్రభు ఎందుకు నడిపించే వారంగా మనం ఉండాలి. ఉంటే మనం దీవించబడతాం, ఉంటే మనం ఆశీర్వదించబడతాం, జనములలో ప్రత్యేకమైన వారంగా మనం గుర్తింపు పొందుతాం. అలాగే పొందింది ఆమె. ఇంటికి వచ్చినటువంటి ఆమెకు కూడా రక్షణ దొరికిందన్నట్లు పత్రికల్లో ఆమెను గురించి రాశారు. కాబట్టి చిన్న బిడ్డ అయిన విశ్వాసం ఎంత గొప్పదో మనము చిన్నప్పటి నుండి మన బిడ్డలను పెంచే విధానంలో మనకు తెలుసుకుంటాం. ఒక చిన్న మాట మనం చాలాసార్లు నేర్చుకున్నాం కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి దగ్గర అవ్వడం అనేది చాలా చాలా
అద్భుతము, చాలా సంతోషకరమైన విషయం అన్నమాట. కాబట్టి గాయాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మరింత దేవునికి దగ్గర అవ్వడానికే కానీ మరి ఇంకొక దానికి కాదు. అన్నిటికీ చాలా చాలిన దేవుని ప్రేమను, దేవుణ్ణి కలిగి మనం ఉంటాం. ఆయన పడిన దెబ్బల కన్నా ఎక్కువ ఎవరు లేరు, ఆయన పడిన కష్టం కంటే ఎక్కువ ఎవ్వరు పడలేదు అసలు. కాబట్టి అంత గొప్ప ఆ దేవుని బిడ్డలమైన మనము భూమి మీద శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు రావచ్చు. వాటన్నిటిలో కూడా నువ్వు గోలబెట్టి ఏడ్చి అందరికీ సాటింపేసేది కాదు. స్థితప్రజ్ఞత కలిగి ఒక అద్భుతం మన జీవితంలో జరిగేలాగా మనం ఉండాలి. ఉంటే అది చాలా మంచిది అని అది వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఇతరులకు సువార్తను ప్రకటించి ఇతరులను నడిపించి, నీ మట్టుకు నీ భక్తి చేయాలి, ఇతరులను కూడా నడిపించాలి. ఈ 2వ రాజులు 4వ అధ్యాయం 8 నుండి 10 వరకు, అలాగే 5వ అధ్యాయంలో మాటలు మనం నేర్చుకున్నాం. అలాగే ప్రభు మహిమ కొరుకుందాం. శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చాయని ప్రభు దగ్గర ఇంకా రాటు తేలిపోవాలి, ఇంకా నిబ్బలంగా ఉండాలి, ఇంకా నిమ్మలంగా ఉండాలి, ఇంకా దేవుని మరింతగా ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి. పుల్లన గ్రోవి అనగా ఫ్లూట్ తెలుసు కదా, మరి నువ్వు ఆ యొక్క దేవుడి చేతిలో ఎలా ఉన్నావు అని అడిగినాడు. ఇంకొక కర్ర అడిగిందని, నాకు నిలువెల్ల గాయాలి కనుక ఆయన చేతిలో ఉన్నాను అంద. దేవునికి మహిమ కలిగిన కాదు. హల్లెలూయా. దేవుని దగ్గర అంటే నేను ఖాళీ అయిపోయాను అందండి. ఇంకో మాట, మనము ఖాళీ అయిపోతే మనము శ్రమలను అనుభవిస్తూ కూడా ఆయనను తప్పకుండా వీటన్నిటిలో నన్ను విడిపించగలడు అని నిమ్మలము నిబ్బరం మనకుంటే తప్పకుండా మేలు జరుగుతుంది. ఉన్నత స్థానంలో మనం ఉంటాము. రాజుల ఎదుట మన గురించి చెప్పుకోబడుతుంది. అది గ్రంథములో మన పేరు లిఖించబడుతుంది. ప్రవక్తను చేర్చుకున్నందుకు ఆ ఫలం పోగొట్టుకోలేదని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ మనమును అట్లా బ్రతకడానికి ప్రయత్నిద్దాం. దేవుడి మాటలను దీవించునుగా. ఆమేన్. హల్లెలూయా.